hello, good morning friends. Welcome back to our channel Mommy Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతము నాకు నచ్చినట్లుగా, నాకు తోచినట్లుగా, నాకు వచ్చినట్లుగా రకరకాలుగా అలంకరిస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటా. పూజ అంతా చేసుకొని అందరినీ పిలిచి తాంబూలం అవన్నీ ఇచ్చి అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఎవ్రీ టైమ్ హాల్లోనే నేను కొంచెం అంతా డెకరేషన్ చేసుకుంటా అనమాట. అండ్ ప్రతిసారి కూడా ఈ పర్టికులర్ ప్లేస్లోనే చేసుకుంటూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలుగా కూడా. సో ఆ సోఫాలు అవన్నీ జరిపే క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. అంటే కొంచెం డెకరేషన్కి కాస్త టైం తీసుకుంటాను నేను, అందుకని కొంచెం ఒక రోజు కానీ 2 రోజులు కానీ ముందే స్టార్ట్ చేస్తాను అనమాట. సో మా సోఫాలు అన్నిటినీ కూడా ఇలాగే జరిపేస్తూ ఉన్నా. అసలు సోఫా జరపగానే పెన్ను కానీ పెన్సిల్ కానీ దొరకకుండా ఉండనే ఉండదండి. అదేంటో తెలియదు. ఎక్కడ పెన్నులు దొరకపోయినా సరే సోఫా జరిపి చూస్తే మాత్రం ఖచ్చితంగా పెన్నో పెన్సిలో దొరికేస్తుంది అనమాట. ఆ సోఫాలు జరపంగానే అలాగా అందులో ఎప్పుడు దొరకనివి, ఎప్పుడెప్పుడు పోయినవి ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి. క్యారమ్ బోర్డ్ కాయిన్స్, పెన్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు ఇలాంటి ఇదివరకు అయితే ఇంకెక్కువగా అనిపించాయి. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అయ్యి పెన్సిల్ వాడకం తగ్గింది కాబట్టి పెన్నులు, పెన్ను క్యాప్లు లాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట. బట్ రీసెంట్గానే క్లీనింగ్ అంతా జరిగింది కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే లేదు. సోఫాలు జరిపినా సరే దాని కింద ప్రపంచం వెళ్తుందేమో అనుకున్నాను, అట్లా ఏం లేదనమాట. కొంచెం నీట్గానే ఉంది. అమ్మయ్య అని అనుకొని ఫటాఫట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, మనకు వచ్చినంతలో మనకు వీలైనంతలో చేసుకోవడం ఈజీ అనిపిస్తుంది. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్లు అంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసేటప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఇలా అందరూ వెళ్ళిపోయాక ఓకే నాకు తోచినట్టుగా నేను చేసుకుంటా అనుకోవడం కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకనే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను మార్నింగే. ఇంకా సోఫాలు జరిపేసి క్లీనింగ్ చేస్తాను. సో సోఫాలను ఒకసారి వ్యాక్యూమ్ చేసేయాలి అండ్ అలాగే మెయిన్ డోర్ని కూడా వ్యాక్యూమ్ చేయాలని అనుకున్నాను అనమాట. సో అందుకని ఇక్కడ గరోది వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా నా దగ్గర, అదే తీసా. దీనిలో ఏంటంటే కార్డ్ చాలా పొడుగ్గా వస్తుంది అండ్ అలాగే మనం మ్యాక్సిమం మినిమం ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇంకా సక్షన్ కావాలి అన్నది. అండ్ అటాచ్మెంట్స్ కూడా రకరకాలు ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన అటాచ్మెంట్ పెట్టుకొని ఎక్కడ చేస్తున్నాం, ఫ్లోర్ పైన లేకపోతే సోఫాలను చేస్తున్నామా లేదా డోర్ని చేస్తున్నామా, ఇవన్నీ చూసుకొని ఒకసారి మొత్తం వ్యాక్యూమ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ మనం ఇట్లాంటి దుమ్ము దుడపడాలు, ఇట్లాంటి మెష్ డోర్ని క్లీన్ చేయడాలు లాంటివి చేస్తే దుమ్ము ఎక్కువ ఎగురుతుంది అన్నమాట. అండ్ దట్టు మా అపార్ట్మెంట్లో పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నాను కదండి, ఇంకా కొంచెం వాల్ టెక్స్చర్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. సో అందుకని కొంచెం ఎక్కువ దుమ్ముగానే ఉంటుంది. సో వ్యాక్యూమ్ క్లీనర్తో చేయడం అయితే మనకి డస్ట్ ఎగరదు అండ్ మనకి ఎక్కువ తుమ్ములు రాకుండా అలాగా ఉంటుంది అనమాట. సో ఈ మెష్ డోర్ ఇదివరకు క్లీన్ చేయాలంటే చాలా కష్టపడేదాన్ని, వ్యాక్యూమ్ క్లీనర్తో చేయొచ్చు అన్న తర్వాత చాలా ఈజీగా అనిపించేసింది అనమాట. సో అందుకని ఒకసారి మెష్ డోర్ అంతా అనేసి ఆ తర్వాత సోఫాలన్నింటినీ కూడా వ్యాక్యూమ్ చేసేసాను. ఇది బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్. దీని ప్రైస్ అయితే 6500 ఉందండి. ఇన్ కేస్ మీరు కావాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఫ్లోర్ అంతా కూడా తడిగుడ్డ అంతా పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఇంకా నా బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే తీసేస్తున్నాను. బ్యాక్ డ్రాప్ స్టాండ్ రీసెంట్గానే పర్చేస్ చేశాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. అప్పటి వరకు అయితే ఓన్లీ జుగాడులు చేసే బ్యాక్ డ్రాప్ సెట్ చేసేదాన్ని. ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఈజీ అనిపించింది అనమాట. అండ్ ప్రతి పండగలు కూడా డెకరేట్ చేసుకొని ఏం చేయాలనుకున్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా అరౌండ్ 2000 ఉంటుందండి. అంటే నేను తీసుకున్నప్పుడు 2000 ఉంది. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత హైట్ కావాలి ఎంత విడ్త్ కావాలి అన్న దాన్ని బట్టి. ఇలాగ అటాచ్మెంట్స్ వస్తాయి అనమాట. 2 లెగ్స్, దానికి ఒక 3 రాడ్స్ వస్తాయి. మొత్తం ఇది హైట్ పెంచుకునేలాగా వస్తుంది అనమాట. ఈ మామూలుగా మనం చేసుకుంటే ఏంటంటే ఏదైనా రాడ్ పెట్టి కర్టన్ రాడ్లు పెట్టి అలా కూడా చేసేదాన్ని బ్యాక్ డ్రాప్లో. ఆ వీడియోస్ కూడా షేర్ చేశాను కదా. అవి ఏంటంటే కొంచెం ఎక్కువ జుగాడు ఉంటుంది అండ్ ఎక్కువ హైట్ కావాలి, ఎక్కువ విడ్త్ కావాలి అని అంటే వాటితో వచ్చేది కాదు. సో ఇవైతే మనకి అడ్జస్టబుల్ కాబట్టి ఇంకా మనకి మంచిగా నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అండ్ లెగ్స్ కూడా మనం ఎంత ఓపెన్ అంటే ఇట్లా 3 లెగ్స్ ఉంటాయి కదా, సో ఎంత వైడ్ పెంచుకోవాలి, ఎంత దగ్గరికి కావాలి అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. విడ్త్ కూడా అంతే, ఆల్మోస్ట్ 9 feet వస్తుంది అనమాట విడ్త్ కావాలన్నా సరే. అఫ్ కోర్స్ మనకు అంత విడ్త్ ఇంట్లో అవసరం ఉండదు. సో నేను అంత 3 రాడ్లు పెట్టకుండా ఓన్లీ 2 రాడ్సే అటు ఇటు అటాచ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇది కొంచెం హెవీ వెయిట్లోనే వస్తుందండి. సో వెయిట్ కూడా క్యారీ చేస్తాను అనమాట. ఇన్ కేస్ మనం ఏదైనా డెకరేట్ చేయాలి అనుకున్నప్పుడు హెవీ వెయిట్ దీని మీద హ్యాంగ్ చేయాలి అని అనుకున్నా సరే కొంచెం అది మోసే విధంగా ఉండాలి కాబట్టి మంచి సాలిడ్గా ఉన్నదే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను పైన 2 రాడ్స్ అటాచ్ చేశాను కదా, అట్లా కాకుండా మధ్యలో ఇంకో రాడ్ కూడా అటాచ్ చేయొచ్చు. సో దట్ అది 9 feet వచ్చేంత విడ్త్తో రెడీ అవుద్ది అనమాట.
సో అంత విడ్త్ వద్దు కాబట్టి నేను ఇలాగ అటాచ్ చేసేసుకున్నాను. చాలా ఈజీ అటాచ్ చేసుకోవడం కూడా, పెద్ద స్క్రూలు నట్లు ఇలాంటివి ఏం ఉండవు, అక్కడే అన్నీ ఉంటాయి, వాటికే పెట్టి తిప్పేసేయడమే అనమాట. హైట్ కూడా అంతే, క్లిప్సే ఉంటాయి, అవి ఓపెన్ చేసి పైకి పుల్ చేయడమే, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఫోటో బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే సెట్ చేసేసుకున్నాను కదా. బ్యాక్ డ్రాప్ ఏం వేద్దామా అని చెప్పి మన దగ్గర ఉన్నాయన్నీ తీస్తాం కదండి, ఆల్రెడీ పైనుంచి అన్ని తీసి పెట్టాను. సో ఈ క్లాత్ వేద్దాము అని అనుకున్నా. ప్రతిసారి వరలక్ష్మి వ్రతకి ఎక్కువ రెడ్, గ్రీన్ లేకపోతే నేను ముగ్గులు వేసినవి అలాంటి బ్యాక్ డ్రాప్స్ వేసా. ఇది లాస్ట్ ఇయరే తీసుకున్న దీవాళికి. సో ఇదే వేద్దాం ఈసారి నేను అనుకొని ఆ స్టాండ్ పైన వేసి చూస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే విడ్త్ ఎక్కువ రాలేదు, లెంత్ ఎక్కువ వచ్చింది. 5 feet విడ్త్ వచ్చింది, లెంత్ మాత్రం 8 feet వచ్చింది అనమాట. సో ఇట్లనే ఇంకా మనకు కూడా ఎక్కువ విడ్త్ అవసరం లేదు కదా అని చెప్పి ఇదే వేసి చూశాను. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నది. దీని ప్రైస్ 499 ఎంతో పడిందండి. ఇదేంటంటే క్లాత్ కాదు, ఒక ప్లాస్టిక్ పాలిస్టర్ షీట్ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది అనమాట. మరి అంటే మెత్తగా అట్లా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, కాకపోతే మరి క్లాత్ అయితే కాదు, సింథటిక్ మిక్స్ ఉన్న ప్లాస్టిక్ షీట్ లా ఉంటుంది. సో ఇది వేసిన తర్వాత నాకు అనిపించింది, ఇది ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ చేస్తే ఇంతకుముందు వేసాం కదా, దీన్ని ఇంకేమన్నా మారుద్దాము అని అనిపించింది అనమాట. సో సేమ్ ఉన్నది ఉన్నట్టు పెట్టే కన్నా ఏదో దాన్ని ఇంకా ఏదో మార్చి చేస్తే మన బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది. వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ కదా, ఇలా చేద్దాము అని క్రియేటివ్గా పనిచేస్తుంది. సో అందుకని రీసెంట్గా నేను ఒక గుడికి వెళ్ళానండి, అక్కడ ఒక బ్యాక్ డ్రాప్ సెట్ చేశారనమాట. సేమ్ ఇలాగే ఉంది, కానీ మధ్యలో రెడ్ కలర్ క్లాత్ ఉందన్నమాట ఒక్కొక్క బాక్స్లో. సో అదే చేసేయచ్చు కదా నేను కూడా వీటిని కట్ చేసి అని అనిపించింది. మామూలుగా క్లాత్ని కట్ చేసామనుకోండి దారాలు వస్తాయి కదా, అందుకని అగరబత్తి తీసుకొని కాలుద్దాము అని అనుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓహో ఇది క్లాత్ కాదు కదా, క్లాత్ అయితే దారాలు వస్తాయి, ఇట్స్ పాలిస్టర్ థింగ్ కదా, పాలిస్టర్ కూడా కాదు, ఒక సింథటిక్ మెటీరియల్ కదా, ప్లాస్టిక్ షీట్ లాగా. సో దీనికి ఏం దారాలు రావట్లేదు. అండ్ కాలిస్తే ఏంటంటే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా రావట్లేదు అనమాట. అంటే నిప్పు అంటుకుంటే ఇలాగా క్లాత్ అన్ని సైడ్ల నుంచి కాలుకుంటూ వెళ్తుంది కదా, అట్లా వెళ్తుంది. అట్లా వద్దునని చెప్పి మళ్ళీ సిజర్స్ పెట్టే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క బాక్స్ కట్ చేసి తీసేయాలి అని అనుకున్నాను. సో దట్ ఒక ఈ బాక్స్ ఉంటుంది, ఒకటి ఇంకేదైనా మనం వేరే కలర్ క్లాత్ ఏదైనా వేస్తే ఆ కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా, అలా అనమాట. మొత్తం ఫినిష్ అయ్యేసరికి మీకు కూడా అర్థమవుతుందండి ఏం చేస్తున్నాను ఏంటి అన్నది. కాకపోతే ఇట్లా ఒక్కసారి కట్ చేసాము అంటే ఇంకా ఆ క్లాత్ అక్కడతో అయిపోయిందని అర్థం అనమాట, ఎందుకంటే మళ్ళీ అటాచ్ చేయలేము కదా. సో ఏ బాక్స్ కట్ చేసి తీసేసుకోవాలి అన్నవి కూడా ముందు చూసుకున్నాను అనమాట, ఇలాగా ఆల్టర్నేటివ్ లాగా తీయాలి అని చెప్పి. అండ్ చివర్లీ వద్దునని చివర్లీ అలాగే ఉంచేసాను, మధ్యలో మాత్రమే ఇలా గ్యాప్గా కట్ చేసుకున్నాను. క్లాత్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా వెనక సెట్ చేసేద్దాము అని అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే అన్ని తెచ్చుకుంటున్నాను అనమాట. అంటే పైకి ఎక్కి పెట్టాలి అని అంటే స్టూళ్ళు ఇవన్నీ కావాలి కదా, అవన్నీ తెచ్చుకుని. అండ్ ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ వేస్తున్నాను అనమాట. అంటే బ్యాక్ డ్రాప్ స్టాండ్ కాకుండా వెనకున్న కర్టన్ రాడ్కి వేస్తున్నాను. వెనక మీకు కర్టన్ కనిపిస్తుంది కదా, దానికి వేస్తున్నాను అనమాట. అలా ఎందుకు అని అంటే దానికి ఎందుకు అన్నది మీకు తర్వాత అర్థం అవుతుంది. జస్ట్ ఇదొక ఐడియా అనుకోండి. ఇన్ కేస్ మీకు స్టాండ్ లేదనుకోండి, ఇంట్లో కర్టన్ రాడ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనము ఈజీగా ఇలాగా డెకోర్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర స్టాండ్ లేనప్పుడు అలాగే చేసేదాన్ని అనమాట. కావాలంటే కర్టన్స్ తీసేసుకోవచ్చు, బట్ కర్టన్స్ తీసేస్తే వెలుగు వస్తూ ఉంటుంది అనమాట అందులోంచి. అందుకని నేను కర్టన్స్ ఉంచే దానిపైన ఆ కర్టన్ క్లాత్కే ఇలాగా పిన్నులు పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో దట్ వెనక నుంచి వెలుగేమి రాదు, ఆ కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది అని. ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే గ్రీన్, ఎల్లో ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ క్లాత్ కూడా నేను తయారు చేసుకున్నదేనండి, ఇలాంటి క్లాత్ మనకు ఉండదు, కానీ మనకి తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక 5 meters తీసుకొని 2.5 మధ్యలో స్టిచ్ వేసేసాను అనమాట. సో దట్ మనకు అంత స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ క్లాత్ వచ్చేలాగా ఇలాగ రెడ్ అండ్ గ్రీన్ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇది ఈజీగా మనమే చేసేసుకోవచ్చు. కొనుక్కుంటే ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది, కానీ మనం చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోద్ది. మధ్యలో స్టిచ్ వేసుకోవడమే అనమాట. సో రెడ్ కలర్ వేసాను కదండి. ఇప్పుడు కట్ చేసిన ఈ బ్యాక్ డ్రాప్ క్లాత్ ఉంది కదా, దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట దానిపైన. సో వెనకున్న క్లాత్ ఇది విడ్త్ ఒకేలాగా ఉందో లేదో చూసుకోవాలి. ఇవి ఎక్కువ వెయిట్ ఉండదు, సో అందుకని మనం చిన్న చిన్న గుండు పిన్నులు లాంటివి పెట్టినా సరిపోద్ది అనమాట. ముందు అయితే కొలుచుకొని చూసుకుంటున్నాను. ఈసారి ఏంటంటే ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు కానీ మా వారు కానీ ఎవరూ లేరు. సో అందుకని అంతా కింద మీద పడి నేనే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆబ్వియస్లీ వీక్ డేస్లోనే స్టార్ట్ చేశాను కాబట్టి ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయారు. అండ్ బయట ఏమో మొత్తం చీకట్ అయిపోయింది అనమాట, ఫుల్ హెవీ రెయిన్ పడేలాగా అయిపోయింది. అఫ్కోర్స్ కొద్దిసేపు అయిన తర్వాత చాలా పెద్ద వర్షం పడిందిలేండి. అందరూ తడిచిపోయి వచ్చారు ఇంటికి వచ్చిన వాళ్ళంతా, అంటే పిల్లలు మా వారు
వారు అందరూ కూడాను. ఇంకో నేనైతే నా బ్యాక్ డ్రాప్ బిజీలో అయిపోయి బయట ప్రపంచం ఏమైపోతుంది ఏంటి అన్నది కూడా నేను ఏది ఆలోచించే పరిస్థితిలో లేననమాట. మొత్తం నా ధ్యాస అంతా కూడా ఇది ఎలా చేద్దాం అది ఎలా చేద్దాం అని కంప్లీట్లీ ఇట్స్ లైక్ మెడిటేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తప్ప వేరే ఆలోచనలు ఏవి రావట్లేదు నా మైండ్కి. సో ఐ కన్సిడర్ ఇట్ యాజ్ మెడిటేషన్. సో నేను ఇంకా అవే ఆలోచించుకుంటూ నా బ్రెయిన్ ఇంకెంత క్రియేటివ్గా వర్క్ చేయించాలి అన్నట్టుగా ఇంకేం చేద్దాం ఇంకేం పెడదాం అని ఆలోచించుకుంటూ ఇదే పనిలో ఉన్నాను. సో ఇప్పుడు చూస్తే మీకు అర్థమైంది కదండి, వెనక రెడ్ క్లాత్ వేస్తే అది మంచిగా కలర్ పాప్ అవుట్ అవుతూ మధ్యలో ఈ బాక్సులు ఉన్నట్టుగా చాలా మంచిగా కనిపించింది అనమాట. అదే సేమ్ మొత్తం క్లాత్ వేస్తే అది కొంచెం డార్క్ అయినట్టుగా అనిపించింది నాకు. సో రెడ్ కలర్ ఇలా పాప్ అవుట్ అవుతూ మధ్యలో బాక్సులు కట్ చేసి ఇట్స్ ఎ గుడ్ ఐడియా అనిపించింది. సో అటు ఇటు ఇంకా గార్లాండ్స్ అవి పెట్టి డెకరేట్ చేసుకుంటున్నాను. పైన కూడా గార్లాండ్స్ అవి అన్ని పెట్టేసి డెకరేట్ చేస్తాను. సో ఇది కూడా ఒక DIY బ్యాక్ డ్రాప్ ఐడియా అనమాట. నాకు అయితే భలే బాగా నచ్చింది. ఇలాంటి ప్రాసెస్లు అన్నీ కొంచెం టైం టేకింగే, కొంచెం ఎనర్జీ కూడా డ్రైన్ అవుద్ది. బట్ ఐ ఎంజాయ్ ఆల్ దిస్ ప్రాసెస్ అనమాట. అందుకే ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాను. బట్ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత పడిన కష్టం అంతా కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. సో నెక్స్ట్ ఏం చేసా ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూద్దురు కానీ. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.